పాడి పంటలు ఛానల్ను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారం. నా పేరు చెల్పూరి గణపతి, మత్స్య అభివృద్ధి అధికారి, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ గన్నవరం. ఈరోజు వర్షాకాలంలో ఆక్వా రైతులు మంచినీటి చేపల పెంపకంలో అవలంబించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా ఆక్వా రైతులు వర్షాకాలంలో 3 రకాల యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొదటిది మంచినీటి యాజమాన్యం, రెండవది మేత అనగా ఆహార యాజమాన్యం, మూడవది ఆరోగ్య యాజమాన్యం. ఈ 3 యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే వర్షాకాలంలో చేపల యొక్క సాగు చాలా బాగుంటుంది. ముందుగా మనం వర్షాకాలంలో మంచినీటి యాజమాన్య పద్ధతుల్లో కనుక తీసుకున్నట్లయితే మంచినీటికి కొన్ని భౌతిక, రసాయన, జీవ సంబంధమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన యొక్క ఆక్వా సాగుకి నీటిని అందిస్తాము. కాబట్టి నీటి యొక్క లక్షణాలలో ముఖ్యంగా భౌతిక లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే నీటి యొక్క రంగు, నీటి యొక్క వాసన, నీటి యొక్క కొన్ని రకాల లక్షణాలు, కాంతి, వీటిని మనం భౌతికంగా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆక్వా సాగుకు ఉపయోగించే నీరు ముఖ్యంగా చాలా స్వచ్ఛంగా ఉండాలి. దానిలో ఎటువంటి అపరిశుభ్రమైన నీరు వాడకూడదు. నీటి యొక్క రంగు కనుక తీసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగులో ఉండాలి. అలాంటి నీరుని మనం ఆక్వాకల్చర్కి ఉపయోగించాలి. అదేవిధంగా కాంతి ప్రసారించేటట్టు ఉండాలి. ఈ ఆక్వా సాగునందు మనకి కొంచెం వెలుతురు ఎలా అంటే ఈ కాంతి కనుక ప్రసరించినట్లయితే ఈ యొక్క నీటినందు చేపల యొక్క పెరుగుదల, ఆరోగ్యం బాగుంటుంది. నీటి యొక్క లక్షణాలైనటువంటి pH, ఉదాజని సూచిక అంటాము. ఈ pH కనుక తీసుకున్నట్లయితే వీటి యొక్క నీటి యొక్క pH చేపల యొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా pH 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. 7.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే చేపల యొక్క పెరుగుదల సరిగా ఉండదు. అనగా నీటి యొక్క లక్షణాలు 7.5కు తగ్గినట్లయితే నీటి యొక్క సహజ స్వభావాన్ని కోల్పోతుంది. అది ఆమ్లంలోకి మారుతుంది. కాబట్టి ఆమ్ల నీరు అనేది చేపల యొక్క పెరుగుదలకి కొంతవరకు హానికరంగా ఉంటుంది. అదేవిధంగా 8.5 దాటినట్లయితే నీరు క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దాని వలన కూడా చేపల యొక్క ఆరోగ్య పరిస్థితి, పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నీటి యొక్క లక్షణాలైనటువంటి DO అనగా డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ లేదా ప్రాణవాయువు అంటాము. ఈ నీటిలో ఆక్సిజన్ ప్రాణవాయువు దాదాపు 5 ppm లేదా 7 ppm మధ్యలో ఉండాలే తప్ప 4.5 ppm కంటే తక్కువగా ఉన్నట్లయితే చేపలకి నీటి యందు కరిగి ఉన్న ఆక్సిజన్ సరిపోక అవి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి అవి ఒత్తిడికి లోనైపోయి ఎలాంటి వ్యాధికైనా లేదంటే ఒత్తిడికి లోనైపోయి వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీటిలో తగు మోతాదులో DO డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనగా నీటిలో కరిగి ఉన్న వాయువు ఉండేలా చూసుకోవాలి. తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా నీటి యొక్క లక్షణాలైనటువంటి ఆమ్లత్వం, క్షారత్వం మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. నీటి యొక్క క్షారత్వం అంటే నీటి యొక్క ఆల్కనిటీ అంటాము. ఇది 150 నుంచి 300 వరకే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్న నీటి చేపల యొక్క పెరుగుదలపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి నీటి యొక్క క్షారత్వం తగిన మోతాదులో ఉందో లేదా చూసుకోవాలి. అదేవిధంగా నీటి యొక్క కాఠిన్యత అనేది కొన్ని రకాల అయాన్స్ వల్ల వస్తుంది. కాబట్టి నీటి యొక్క కాఠిన్యత 100 నుంచి 150 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. నీటి యొక్క సహజ గుణం అయినటువంటి అంటే కొన్ని రకాల అమోనియా లాంటి విషవాయువులు ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అమోనియా లాంటి విషవాయువులు 0.011 కంటే చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నైట్రేట్లు, అదేవిధంగా హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి ఏవి నీటిలో లేకుండా ఉంటే
చాలా మంచిది. నీటి యాజమాన్య పద్ధతులు తర్వాత మనం మేత యాజమాన్య పద్ధతులు. మేత యాజమాన్య పద్ధతుల్లో కనుక తీసుకున్నట్లయితే చేపలకి మంచి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఉన్న ఆహారాన్ని మనం వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఉదయం పూట, అదేవిధంగా మధ్యాహ్నం ఒకవేళ అవి ఎక్కువగా తీసుకున్నట్లయితే సాయంకాలం పూట వాటికి మంచి ప్రోటీన్స్తో, న్యూట్రియంట్స్తో కూడిన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మేత యాజమాన్య పద్ధతులు కనుక ముఖ్యంగా తీసుకున్నట్లయితే వాటికి మనం ప్రోబయోటిక్స్ కనుక ఇచ్చినట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేతలో మనం ప్రోబయోటిక్స్ కనుక ఇచ్చినట్లయితే అవి ఎలాంటి వ్యాధినైనా ఈ వర్షాకాలంలో తట్టుకోగలవు. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆరోగ్య యాజమాన్య పద్ధతులు అనగా చేప యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా వాటిని ఎలాంటి ఒత్తిడిలు, ఎలాంటి డిసీజ్ అనగా వ్యాధులు రాకుండా మనం ఎలా వాటిని మనం పెంపొందించుకోవాలి, ఎలా పెంచాలి అనగా ముఖ్యంగా మనం ఈ చేపల యొక్క చెరువుల చుట్టూ మనం బయోసెక్యూరిటీ అనగా వలలను ఏర్పాటు చేసుకొని ఎలాంటి హానికరమైన, ప్రమాదకరమైన జీవులు ఆ యొక్క చెరువు నందు ప్రవేశించకుండా మనం బయోసెక్యూరిటీ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటికి మంచి మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా పైన ఈ యొక్క చేపల యొక్క చెరువుల పైన ఈ నెస్టింగ్ విధానం, అంటే ఈ నెట్టింగ్ విధానం చేసినట్లయితే మనకి ఎలాంటి పక్షులు కానీ వేరే ఎలాంటి జీవులు కానీ మన యొక్క చెరువు నందు ప్రవేశించకుండా ఉంటాయి. మనము ఈ బయోసెక్యూరిటీ నెట్టింగ్లే కాకుండా మనం వాటర్ను అనగా చేపల చెరువుల నందు ఉపయోగించే వాటర్ని మనము ప్రతి వారానికి లేదా ప్రతి 20 రోజులకు ఒకసారి అక్వాలాబ్స్ నందు టెస్ట్ చేయించుకున్నట్లయితే నీటి యొక్క లక్షణాలని అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకొని మనం దానికి తగ్గట్టుగా ఈ యొక్క చెరువుల నందు మనం పెంచుకుంటున్న చేప పిల్లలు కానీ, రొయ్య పిల్లల్ని కానీ మనం చాలా బాగా పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పాటించవలసిన పద్ధతులు కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మనకి వర్షాల వల్ల ఆక్సిజన్ లోపం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ జనరేటర్స్ ద్వారా చెరువుల నందు ఏరేటర్స్ అమర్చుకొని ఈ యొక్క ఈ డిఓ ప్రాబ్లాన్ని మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఇలాంటి ముఖ్యంగా ఈ 3 రకాల యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే రైతులు చేపల యొక్క పెరుగుదలని, దిగుబడిని అధికంగా సాధించుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు.